జ్ఞానదంతాలు 18 ఏళ్ల వయస్సు నుండి 24 ఏళ్ల వయస్సు మధ్యలో జ్ఞానదంతాలు అనే పళ్ళు బయటికి రావడం జరుగుతుంది. వీటి గురించి చర్చించుకుందాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్ వద్ద గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. జ్ఞానదంతాలు వీటి గురించి చర్చించుకుందాం. ప్రతి మనిషి జీవితంలోనూ 18 ఏళ్ల వయస్సు నుండి 24 ఏళ్ల వయస్సు మధ్యలో జ్ఞానదంతాలు అనే పళ్ళు బయటికి రావడం జరుగుతుంది. ఇది చాలా సాధారణం, సహజం. కానీ నేటి సమాజంలో మా వద్దకు వస్తున్న పేషెంట్లలో అధిక శాతం జ్ఞానదంతాల సమస్యలతో వస్తున్నవారే. ఇలా ఎందుకు జరుగుతోంది? క్షుణ్ణంగా చూసినట్లయితే మన తాత ముత్తాతల నాటి కాలంలో వారి దవడలు పెద్దగా ఉండేవండి. 32 పళ్ళు పట్టేంత పెద్దగా ఉండేవి. కానీ రాను రాను తరాలు మారుతున్న కొద్దీ దవడ యొక్క పరిమాణము తగ్గుతూ వస్తున్నది. దాని వలన ఈ జ్ఞానదంతాలు రావడానికి స్థలం సరిపోక అవి వంకరగా రావడమో, లేదా అసలు రాకుండా ఎముకలోనే ఉండిపోవడమో, లేదా బయటికి వచ్చే ప్రయత్నంలో చిగుర్ని, ముందర ఉన్న పళ్ళని తోస్తూ లోపల అనేక సమస్యలు సృష్టించడమో జరుగుతూ ఉంది. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది అనేది చూస్తే, జ్ఞానదంతం చుట్టూ ఉన్న చిగురు వాస్తుంది, ఎర్రగా అయిపోతుంది, నోరు తెరవలేరు, చాలా నొప్పిగా అనిపిస్తుంది, బాధగా ఉంటుంది, తినలేరు, నమల్లేరు. రెండవది, వాటి ముందర ఉన్న పళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పడుతూ ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ దశలో పేషెంట్ గనక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? ఏమి జరగదండి. ఇన్ఫెక్షన్ వస్తుంది, చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది, ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ చికిత్స అనేది ఏం చెయ్యాలి? చాలామంది ఏమనుకుంటారంటే, కేవలం చిగురే వాచింది కదా, మందులు వేసుకుంటే పోతుందిలే అనుకుంటారండి. మందులు తాత్కాలికం మాత్రమే, 4 రోజులు పని చేస్తాయి, మళ్ళీ సమస్య తిరగబడుతుంది. ఈ ఇంపాక్టెడ్ విజ్డమ్ టీత్ అంటే పూర్తిగా పెరిగి పెరగకుండా సగం ఎముకలో, సగం చిగురులో, సగం నోట్లో అట్లా ఉండేటువంటి ఈ జ్ఞానదంతాలని ఇంపాక్టెడ్ విజ్డమ్ టీత్ అంటారు. చాలా సాధారణమైనటువంటి సమస్య, చాలా వెరీ కామన్, చాలా మందిలో కనబడుతూ ఉంటుంది. దీనికి మనం ఏం చెయ్యాలి? కేవలం మందులు వాడితే సరిపోదండి, మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. డెంటిస్ట్ ఏం చేస్తారు? పరీక్షిస్తారు, ఎక్స్రేలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ జ్ఞానదంతం ఏ పొజిషన్లో ఉంది, తిన్నగా ఉందా, వంకరగా ఉందా, పడుకోనుందా, లేదా ఎముక లోపల ఎక్కడో ఉందా, వీటి ఒక నిర్మాణాన్ని పరీక్షించుకొని ఆ తర్వాత చికిత్సని ప్లాన్ చేస్తారు. దీంట్లో దంతాలు, ఈ జ్ఞానదంతాలను తీసే నిపుణులను ఓరల్ సర్జన్స్ అంటారండి. ఓరల్ సర్జన్స్ వీటిలో ప్రత్యేక తర్ఫీదు పొంది ఉంటారు. అందరూ జ్ఞానదంతాలు తీయలేరు, ఓరల్ సర్జన్స్ తీయగలరు. వాటిని ముక్కలుగా తీసి తర్వాత కుట్లేసి వారం తర్వాత మళ్ళీ కుట్లు ఇప్పించుకోండి అని చెప్తారు. కాబట్టి మనం జ్ఞానదంతాలను తీయించుకునే ముందు చేయాల్సిన పనులు ఏమిటి? మొట్టమొదట ఓరల్ సర్జన్ దగ్గరికి వెళ్తున్నామా లేదా? ఓరల్ సర్జన్ వద్దకు వెళ్ళాక వారు పరీక్షించిన తర్వాత ఒకవేళ గనక వాపు బాగా ఉంటే మొదట మందులు వాడండి అని చెప్తారు. ఆ తర్వాత ఒక అపాయింట్మెంట్ ఇచ్చి వాపు నొప్పి తగ్గాక జ్ఞానదంతాలు తీసేస్తారు. ఇది ఒక మైనర్ సర్జరీ, చిన్నపాటి శస్త్రచికిత్స. కాబట్టి 2 రోజులు వాపు ఉండడం అత్యంత సహజం. అది తగ్గిపోతుంది. తగ్గాక ఇంకా జీవితాంతం మళ్ళీ ఆ ప్రాంతంలో మనకు సమస్య రాదు, 100% రాదు. కాబట్టి ఈ వయస్సు వారు, ప్రత్యేకంగా 18 నుండి 24 ఏళ్ల మధ్యలో ఉన్న వయస్సు గలవారు, వారికి గనక ఈ జ్ఞానదంత సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా, పోతుందిలే అనుకోకుండా వెంటనే ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జన్ వద్దకు వెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకొని
తీయించుకోవాలా వద్దా అనేది చూసుకొని అవసరమైతే తీయించేసుకుంటే చాలా మేలు, చాలా మంచిది. తర్వాత సమస్య తిరగబెట్టకుండా ఉంటుంది. మీరు అడగొచ్చు, చిగురు తీసేస్తే సరిపోతుంది కదా, మొత్తం పన్ను తీయాల్సిన అవసరం ఏముంది అని. కేవలం చిగురు తీయడం వలన చిగురు మాత్రమే పోతుందండి, పన్ను అక్కడే ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈ చిగురు అనేది తిరిగి పెరగడం జరగడం వలన మళ్ళీ అదే సమస్య ఉత్పన్నమవుతుంది. దీనివలన ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి మందులు కానీ చిగురు తొలగించుకోవడం అనే ప్రక్రియ కానీ ఈ రెండు తాత్కాలికమే, శాశ్వత సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి శాశ్వత పరిష్కారం ఏమిటి? పూర్తిగా దంతాన్ని తొలగించుకోవడమే. ఇది ఏనాడో ఒకనాడు జరగాల్సిందే. కాబట్టి డెంటిస్ట్ వద్దకు వెళ్ళండి, ఓరల్ సర్జన్కి చూపించుకోండి. మీ యొక్క జ్ఞానదంతాలను ఒకవేళ అవి కనుక మీకు సమస్యగా మారితే వెంటనే తీయించేసుకోండి. దాని ఫలితం మీకే తెలుస్తుంది. తీయించుకున్న తర్వాత ఎటువంటి సమస్యలు ఉండవండి. మొదటి 2 రోజులు అందరికీ ఉండేదే, అది పెద్దగా ఉండదు. మందులు వేసుకున్నప్పుడు క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి జ్ఞానదంతాలు తీయడం అనేది ఎటువంటి హాని చెయ్యదు. దానివల్ల కంటి చూపు దెబ్బతినడం అనేది అంత మిథ్య, అది అబద్ధం. పళ్ళకి కళ్ళకి సంబంధం లేనే లేదు. ఇది ఖచ్చితమైన నిజం. కాబట్టి అందరూ ధైర్యంగా ముందుకెళ్ళి జ్ఞానదంతాలు తీయించేసుకోవచ్చు. సమస్య ఉంటే తీయించేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. నమస్కారం.